హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. ఈరోజు వీడియో వచ్చి పుదీనా రైస్. మనకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో ఈ పుదీనా రైస్ను ప్రిపేర్ చేయొచ్చండి. అంతేకాకుండా ఫెస్టివల్స్ టైంలో రొటీన్గా చేసుకునే లెమన్ రైస్, కోకోనట్ రైస్ ఇలాంటివి కాకుండా ఈ పుదీనా రైస్ కొంచెం వెరైటీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 పిరికెడుల పుదీనా ఆకును నీళ్ళతో శుభ్రం చేసుకొని వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే పొట్టు తీసిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. అంతేనండి, చూశారు కదా, చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా తయారు చేసుకునే పుదీనా రైస్. పుదీనా రైస్ని కర్రీ ఏం లేకుండా అయినా ఇలాగే తినేయచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పుదీనా రైస్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.